ఇవేమో అందరి కోసం, అవి రెండేమో అనామల కోసం. మనము హైవేలో పోయేటప్పుడు ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే ఒక ఇటువంటి జింగిడి గాలు మధ్యలో కొత్తరు చూడు, అప్పుడు ప్రాబ్లం. తమ్ముళ్ళు ఇక్కడ ఎవరైతే కనబడుతారో అందరు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మచిలీపట్నం నుంచి వచ్చారట పిక్నిక్ కి. ఏంది అంత మాఫియా నేనైతే ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలే, ఇంతమంది ఒక్కసారి అటాక్ చేస్తారని చెప్పేసి. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఎస్టర్డే నైట్ అయితే చెప్పినా కదా మనం హైదరాబాద్కి వెళ్తున్నామని చెప్పేసి వండర్లా కోసం. రాత్రి వచ్చేసి కొద్దిగా లేట్ అయిన ఉండే, 2 గంటలకు వండుకున్నాము. అండ్ మా ప్లాన్ వచ్చేసి 5:30కి ఆర్ 6కి వెళ్ళాలని ఉండే. టైం మీరు చూడవచ్చు 6:41 అవుతుంది. స్టిల్ ఇంకా మేమైతే బయలుదేరలేదు. అండ్ మొత్తం మన వాళ్ళు ప్యాక్ చేసిర్రు, లోపల పెట్టేసిర్రు. అన్న క్యాన్ తెస్తుండు. ఇంకో 5 to 10 minutesలో గో. జింగడేమో వచ్చిండు, స్పైడర్ అంతా ఆడుతా ఉన్నాడు. దొరుకుతుంది. అందరం 5:30కి వెళ్దామని డిసైడ్ అయితే అయినాం అన్నమాట. జింగడ రాత్రి ఇంటికానే వండుకోమంటే 1 గంటలకో 2 గంటలకో పోయిండు ఇంటికి. 1కి పోయినాం కదా, 1కి ఇంటికి పోయిండు. డింపియానికి చూద్దాం సేమ్ చెప్పినాం. 5:30 వరకు రెడీ అయ్యే రోడ్డు మీద ఉండరా, మేము ఎక్కించుకొని పోతామని చెప్పేసి. వాడు ఇంత ముందుకెళ్ళి వేసిండట. ఫోన్ చేస్తే పోదామా, మళ్ళీ ఇంకా వేరే వాడు ఏంటంటే ఫోన్ చేసి అరే నరేందర్ ఫోన్ చేస్తారు ఎప్పుడు వానికి. ఫోన్ చేయగానే పోదామా అంటుండు. రెడీ అయి ఉన్నవారా అంటే ఇప్పుడే వేసిన అంటుండు. వాడు రెడీ అయ్యి రోడ్డు మీకు వస్తే వాడిని వేసుకొని పోదామా పోవుడేనా పోదామా అన్నాడా పోవుడేనా అన్నాడా. మేము ఏడు పోయినా సరే అని జింగడు ఫోన్ చేసి మనకి రప్పేయాలి. అట్లయితేనే వాడు వస్తాడు, లేకపోతే రాడు. వాడు దింపివాడు. అదే దట్ ఈస్ దింపి అన్న. పెట్రోల్ కార్లో వచ్చేసి పెట్రోల్ అయిపోయినుండే. నిన్న మనం హైదరాబాద్ అయితే ఓపించినాం కదా, అది ఎంత వచ్చిందో ఏం కథనో తెలియదు. మేము ఎప్పుడు ఓపించినా ఇక్కడనే మా విలేజ్ దగ్గర ఓపిస్తాం. సో ఇప్పుడు కావాల్సినంత పెట్రోల్ ఓపించుకుందాం, పోదాం. అండ్ ఓపెన్ కాలే పెట్రోల్ బంక్. మనోడు ఇప్పుడే లేచిండు. హాయ్ చెప్పు. సన్ రైజ్ని కావచ్చు, సన్సెట్ని కావచ్చు, మనం కెమెరాస్లల్లో మన పాత ఫోన్లో గోప్రోలా క్యాప్చర్ అయితే ఎప్పుడు క్యాప్చర్ కాకపోతుండే. ఇప్పుడు అక్కడ నుంచి అయితే వెళ్తుంది. ఐఫోన్లో మీరు చూడవచ్చు 5x జూమ్ ఇంకా పెరుగుతుంది ఇది. చాలామంది ఏమని కామెంట్ చేశారంటే అన్న సామ్సంగ్ S24 అల్ట్రా తీసుకో, దాంట్లో జూమ్ క్వాలిటీ అయినా బాగుంది అది ఇదని కామెంట్ చేసారు. అంతగానో మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది సెక్యూరిటీ ప్లస్ కెమెరా క్వాలిటీ రెండే. ఏమేమి జింగా వెళ్ళిండి అట్నా వాడు ఇంకా 7:30 అని అడుగుతుండు. వచ్చినామని చెప్పు. మెట్ట దాకా డీజిల్ పోతే అయిపోతుంది. పోతుంది ముసుకొని దూరము అయిపోతుంది. పెట్రోల్ కార్లో డీజిల్ పోతే ఎట్లా అని అంటుండు. ఎక్స్పెరిమెంట్ చేద్దాం, కామెంట్ చేయాలి. మన ల్యాంబో పెట్రోల్లే కదా, దాంట్లో డీజిల్ పోసి రన్ చేద్దాం. అయిపోతుంది మొత్తం, అవుతుంది రిపేరు. కాకపోతే హెవీ ఖర్చు. ఎవరు డిపి కాడ వెళ్తుండు. ఎన్ని పుల్లలు వస్తాయి అనుకుంటున్నావు? అలా ఎన్ని పుల్లలు వస్తాయి అనుకుంటున్నావు? 2700 ఎప్పుడు కొట్టిపోయలే. నిన్న కట్టిన ఉండే, నిండా ఆడికి పోయే వరకు సగం మర్చిపోయింది. మొత్తం నిండిందా? ఎంత పడుతుంది ఇలా? 5,000 పడుతుందా? ఫుల్ ట్యాంక్ ఎప్పుడు కొట్టిపోయాలి. పుల్లల మీద చూడవచ్చు. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫుల్ అయినట్టు చూపిస్తుంది. అది హైదరాబాద్ పోయినాక ఎంత అవుతుంది చూడాలి. డింపీ ఆన్ ఫైర్. డింపీ వచ్చేసి రెడీ అయితే అయిందట. లెట్స్ గో టు వండర్లా. మనం ట్యాంక్ పైన క్యాంపింగ్ చేసినాం కదా, అది వచ్చేసి ఇదే. డింపీ ఆన్ ఫైర్. వాళ్ళ అన్న దిక్కే కూర్చుంటాడట, అందుకని వాళ్ళ అన్న తాడికే పోతుండ. యారా డింపీ ఆన్ ఫైర్ లోపలికి ఓడేనా అన్నమాట కదా మీ అన్నతోనే. వెళ్తురా అన్నాడా జింగా? ఓడేనా అన్నాడా?
చెప్పలే నీకు 5 గంటల వరకు రెడీ అయి ఉన్నారా? నేనే ఉరికొత్తా అన్న అన్నాడు. కొద్దిగా రాగానే కథం లేదు. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, సో అందుకోసమే వెళ్తుంటే గౌరారం దగ్గర గోదావరి రుచులు అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అవుతున్నది. సో దీంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత వెళ్ళామందరం కాకొచ్చినట్టున్నది. అందుకే నేను తినడు తీసి నాకు ఐడియా లేదు, బట్ అన్నదా కొద్దిగా చెప్తున్నా. మేము వండర్లో ఎప్పుడు చూద్దామంటే ఎయిర్పోర్ట్ వెళ్తాం కదా, ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు రైట్ సైడ్లో మాకు అనిపిస్తుంది. అప్పంచెలు అనుకున్నట్టు పోవాలని చెప్పేసి, బట్ వండర్లా వాళ్ళు మమ్మల్ని పిలిచిర్రు, ఈ ఎంజాయ్మెంట్ పోతున్నాం. మేము డింపీ అందే లేట్ అవుతుందేమో అనుకున్నాం, బట్ డింపీ అందే ఫస్ట్ వచ్చింది. డింపీ ఆనందమేనా? మనది ఇడ్లీ. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది. మన వాళ్ళు ఇక్కడ వాటర్ అయితే నింపుతారు క్యాన్లా. బయట వాటర్ తాగితే ఎక్కడ సర్ది అవుతుందో అని చెప్పేసి మేమే ఇంటి దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ళ క్యాన్ స్పెషల్ క్యాన్ క్యారీ చేస్తున్నాం. నిన్న కూడా తెచ్చుకున్నాం, ఈరోజు కూడా తెచ్చుకున్నాం వాటర్ క్యాన్. స్పెషల్ నీళ్ళు క్యారీ చేస్తున్నాం లోపల. అలా పోసేద్దాం. ఇవేమో అందరి కోసం, అవి రెండేమో అనామల కోసం. నల్లగా పట్టుకొచ్చింది. ఎందుకో తెలుసు, అర్థం అయిపోతుంది. లెట్స్ గో. నీ పేరు రా, ఇప్పుడు మధ్యలో దూపేది దావదు. గోదావరి రుచులు అని చెప్పేసి సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోయే రూట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా, టేస్ట్ వచ్చేసి కిరాక్ అనిపించింది. ఎట్లుందిరా? మస్తుంది. ఐ విల్ రికమెండ్. ఒకవేళ ఎవరైనా పోతే ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాలనుకుంటే అక్కడ ఆగైతే తినొచ్చు. బిల్ ఎంత అయింది? మనం ముగ్గురం తిన్నది ఎంత అయిందో డింపియాడు విజయాడు తిన్నది అంత అయింది. హెల్దీ వచ్చేసి తక్కువ, చీప్. అదే అన్హెల్దీ వచ్చేసి ఆల్రెడీ అన్హెల్దీ ప్లస్ హై కాస్ట్. అదే ఇట్లా అయితే మస్తు ఉంది. మీద ఎట్లున్నది చెప్పలే. మంచిగా నువ్వు తిన్నారా? పూర్రా మంచిగా ఉందా? మంచిగా ఉంది గాయస్ బ్రేక్ఫాస్ట్. మీరు ఏడాగాలని కూడా పోతే అక్కడ ఆగవచ్చు. బాగానే అనిపించింది. మన మిల్స్ ఎట్లుంటో తెలియదు కానీ టిఫిన్స్ మాత్రం బాగున్నాయి. అండ్ స్పెషల్ చాయ్ అయితే సూపర్ ఉంది. మిల్స్ కూడా ఉన్నాయా? టీ టిఫిన్ మిల్స్. టుడే స్పెషల్ నాటుకోడి ఉందా? లేదు, ఉందామన్నట్టు. మనము హైవేలో పోయేటప్పుడు ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే ఒక ఇటువంటి జింగిడిగాలు మధ్యలో కొత్తరు చూడు, అప్పుడు ప్రాబ్లం. వాడు పోతలేడు, పోనిత్తలేడు. బస్ పక్క పండి పోతాడు, అట్నే ఆగుంటాడు. ఇక ఇప్పుడు ఎట్లనో దొర ధైర్యం చేసి ఓవర్టేక్ ఎత్తుండు, కానీ ఎవరి దాకా దాన్ని పక్క పండుకేనే వస్తుండు. ఏడమోపోయారు వీళ్ళంతా. అది పోతుంది కదా స్పీడ్, అందుకని ఆడు చూస్తాడు. ఒకదాని పక్కకుంటే ఒకటి ఎవరి దాకా ఆడికే నేను దాకా వచ్చినాయి రెండు. మొత్తం ట్రాఫిక్ జామ్ చేసినాయి రెండు లారీలు. ప్రజెంట్ వచ్చేసి గైస్ చామేట్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్ పైకి ఎక్కినాము. ఇక్కడ నుంచి వండర్లా వరకు ఇదే రూట్లో మన మీద పోవాల్సి ఉంటుంది. అండ్ ఎదురుగా మీరు చూసినట్లయితే ఏం లేవు, కాకపోతే స్పీడ్ 120 km/h పోవాలి. అందుకోసమే కొద్దిగా స్లో పోతున్నాము. అండ్ వండర్లా ఏరుకున్న తర్వాత మేము చేసే యాక్టివిటీస్ అన్నీ మీరు మెయిన్ ఛానల్ చూడవచ్చు. ఒకవేళ వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే చూడండి. అరే మనమాడికి పోయినాక ఏ కౌంటర్ పోవాలరా? మనకు ఒక స్పెషల్ కౌంటర్ అలా అన్నారా? అన్నకు అంత మంచిగా చెప్పేగారు నిన్న చెప్పిండు. అదే అది మాకు గుర్తుండడానికి కూడా ఒక కారణం ఉంది అని మీకు గుర్తుండదు. అంటే జిఆర్ అని కౌంటర్ ఉంటుందట. అక్కడికి పోయి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని మన ఛానల్ పేరు చెప్తే ఎంజాయ్ పండగ అని తోలిస్తారట. అక్కడికి ఏం అవసరం లేదు. ఎస్టర్డే వచ్చేసి గైస్ మనం ఇంటికి పోయినాం కదా నైట్, సేమ్ అదే రూట్లో పోతున్నాం. ప్రజెంట్ వచ్చేసి గట్కేసర్ దగ్గర దాకైతే వచ్చినాము. అండ్ నిన్న ఇక్కడనే మనం ఔటర్ రింగ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయినాం అన్నమాట. ఈరోజు ఇక్కడ నుంచి స్ట్రైట్ పోతున్నాం వండర్లా. ఇంకా మన పక్కపండి ఏ ఊరు ఉంది తెలుసా? వనస్థలిపురం అట. వనస్థలిపురం ఇన్నంటే ఉంటది.
నాకు అందుకనే గూగుల్ మ్యాప్స్లో ఆ పేరు వినంగానే ఇలా చెప్తున్నా, వనస్థలిపురం. తామరపతిపేట. ఇక్కడ నుంచి తారామతిపేట్, విజయవాడ, శ్రీశైలం, బెంగళూరు. ఫైనల్లీ గైస్ వండర్లా దగ్గరికి అయితే ఏరుకున్నాం. జాయింట్ వీల్ మీరు చూడొచ్చు ఎంత హైట్లో ఉందో. సో ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ దేర్. మనకు వచ్చేసి గైస్ 1 hour 40 minutes అయితే పట్టింది ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రీచ్ కానీకి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎందుకు అయినామంటే మనకు వాటర్ యాక్టివిటీస్ చేయడానికి నైలాన్ డ్రెస్ అయితే కావాలన్నమాట. సో దాని గురించి బయట డ్రెస్ తీసుకొని పోదామని ఆయన. మన వాళ్ళు వచ్చేసి నైలాన్ టీషర్ట్లు బాగా వేస్తారు, మీరు చూడొచ్చు. ఇక నైలాన్ టీషర్ట్లు, నాకు నైలాను ఇవన్నీ పాలిస్టరు అవన్నీ వేస్తారు కదా, తలకాయ ఖరాబ్ అవుతుంది. నాకు పాయింట్స్ అయినా సరే, టీషర్ట్స్ అయినా సరే, షర్ట్స్ అయినా సరే, సో ఇలాంటి క్లాత్ ఉండాలి, బట్ట. ఏమైందిరా అయ్యి మస్తుంది చూడు. మొత్తం డైలాగ్ ఉంటుంది చూడు, ఇంత అందంగా ఉన్నానేంట్రా నేను. పెద్ద ఈ దొడ్డు ఉన్నాయి. టీషర్ట్లు అయితే గాయస్ తీసుకున్నాం. నాది వైట్, అన్నది హ్యాష్, ఇది రెడ్. దీన్ని ఆల్రెడీ ఫస్ట్ వేసుకొచ్చుకున్నాడు. నీకురా నీ సైజ్ దొరుకుతుంది వారా, దీని సైజ్ కావాలంటే గల కిడ్స్ వియర్ గడ ఉంది కదా పింక్ కలర్ది. అరే మా అందరికి షార్ట్లు దొరుకుతున్నాయి కదరా, మరి వీనికిరా అలా బడపేలు ఉన్నాయి కదా అవి కడతారట వీనికి. ఫ్లైట్ అయితే పోతుంది, జూమ్ చేద్దాం కనబడుతుందా లేదా. ఏయ్ కడక్ మీరు చూడొచ్చా ఎంత దూరం పోయిందో. మన వాళ్ళు వచ్చేసి షూట్ కోసం మొత్తం ప్యాకప్ అయితే వేసేస్తారు. మనం బ్యాగ్స్ అన్ని తీసుకొచ్చినాం కదా, అవన్నీ తీసుకోపోతలేము. ఓన్లీ కెమెరా వితౌట్ గింబల్, జూమ్ లెన్స్, అంతేకాకుండా 2 GoProలు, మొబైల్స్, అంతే, వేరే ఏం తీసుకోపోతలేము. తమ్ముళ్ళు ఇక్కడ ఎవరైతే కనబడుతారో అందరూ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మచిలీపట్నం నుంచి వచ్చేదట పిక్నిక్కి. ఇక్కడ రావడానికి ఎట్లా అనిపిస్తున్నారు అందరికీ? చాలా ఆడుకోపోరు పిక్నిక్, ఎంజాయ్ చేయాలి. ఏంది అంత మాఫియా, నేను ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది ఒక్కసారి అటాక్ చేస్తారని చెప్పేసి.
ఏమంటాడు బా ఏమన్నాడు బా లంచ్కి అయితే గాయస్ ఇగో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాము. సాల్ అయింది డే మొత్తం ఆఫ్టర్నూన్ దాకా. ఇప్పుడు ఇక లంచ్ చేసిన తర్వాత వాటర్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో అవన్నిటికి పోదాం. ఎవరికో ఒకరు రావచ్చు. ఎట్లుంది బిర్యానీ? యాడు ఎట్లుంది అన్న? యాడు ఎట్లుందిరా? యాడు నిన్న మనం బృందావనం తిన్నది దాని టేస్ట్ అదే, దీని టేస్ట్ ఇదే. అది మస్తు ఉండే. ఫైనల్లీ గైస్ ఇదే ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు అందరు ఎంజాయ్ చేసిరు కావచ్చు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వచ్చేసి వండర్లాగా కలుస్తారు అని చెప్పేసి. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది సబ్స్క్రైబర్లు కనిపించారు, మాట్లాడారు. కొన్ని ఫుటేజెస్ క్యాప్చర్ చేసినాం, కొన్ని ఫుటేజెస్ క్యాప్చర్ చేయలే. బట్ ఎనీవే వండర్లా ట్రిప్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఒకవేళ మీ కనుక వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. Bye bye.